లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ డైమండ్ జిల్లాలోనే అత్యధిక సభ్యత్వాలను కలిగి ఉందని లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ యారాల ప్రభాకర్ రెడ్డి అన్నారు. జిల్లాలో ఈ క్లబ్ మొదటి స్థానంలో ఉండగా మల్టిపుల్లో ఉన్న 680 క్లబ్బులలో ఈ క్లబ్ 3వ స్థానంలో ఉండడం సంతోషదాయకమని అన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ డైమండ్ 16వ చార్టర్ నైట్ 17వ ఇన్స్టాలేషన్ కార్యక్రమం నల్గొండ పట్టణంలోని జిఎల్ గార్డెన్లో ఘనంగా జరిగింది. క్లబ్ నూతన అధ్యక్షుడు కుండ్రెడ్డి మల్లారెడ్డితో పాటు క్లబ్ ఆఫీస్ బేరర్స్తో జీఎస్టీ కోఆర్డినేటర్ గోలి అమరేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ యారాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఆధ్వర్యంలో 6 లక్షల సేవా కార్యక్రమాలు చేపడితే అందులో 90,000 కార్యక్రమాలు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ డైమండ్ చేపట్టిందని తెలిపారు. ఈ సంవత్సరం 525 కార్యక్రమాలను క్లబ్ చేపట్టడం అభినందనీయమని అన్నారు. ఈ క్లబ్ ఇలాగే కొనసాగుతూ జిల్లాలో అగ్రభాగాన నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ తీగల మోహన్ రావు, మాజీ జిల్లా గవర్నర్ నేతి రఘుపతి, సింహాద్రి శివశంకర్రావు, కేవి ప్రసాద్, సతీష్ కుమార్ కోడే, గడ్డం ప్రదీప్ కుమార్, తుమ్ములూరి మురళీధర్ రెడ్డి, నాగమణి రెడ్డి, అలుగుబెల్లి పాపిరెడ్డి, చిలుకూరి రామకృష్ణ, కొండపల్లి రేణుక, బుర్రి భూపతిరెడ్డి, గట్టుపల్లి అశోక్ రెడ్డి, మండపాటి ప్రభాకర్ రెడ్డి, బాచుపల్లి రవీంద్రరావు, పద్మ, కక్కిరేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నల్గొండ డైమండ్ లయన్స్ క్లబ్ యొక్క 15th చార్టర్ నైట్ సెరమనీ అదేవిధంగా 16th ఇన్స్టాలేషన్ సెరమనీకి రావడం జరిగింది చీఫ్ గెస్ట్గా. యాక్చువల్లీ ఈరోజు ఈ క్లబ్ అనేది జిల్లాలోనే అత్యధిక సభ్యత్వంతో ఉన్న క్లబ్, మొట్టమొదటి క్లబ్ అది, ఫస్ట్ క్లబ్ ఇన్ నల్గొండ. 73 క్లబ్స్లో ఇది టాపర్ అది. అలాగే మల్టిపుల్లో ఉన్న 680 క్లబ్స్లో కూడా ఇది 3rd ప్లేస్లో ఉంది అనేది చాలా సంతోషంగా ఉంది. ఈ క్లబ్ యొక్క ప్రతి యాక్టివిటీస్ కూడా దాదాపుగా 15% ఆఫ్ ద యాక్టివిటీస్ మన జిల్లా నుంచి జరిగిన 6 లక్షల సర్వీస్ యాక్టివిటీస్ పీపుల్ సర్వ్లో 90,000 ఈ క్లబ్ నుంచే చేయడం జరిగింది. దాదాపు 525 యాక్టివిటీస్ ఈ సంవత్సరం చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా వీరందరికీ కూడా ఈరోజు కొత్తగా అధ్యక్షుడి స్థానాన్ని స్వీకరించిన మల్లారెడ్డి గారికి, అలాగే అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్ గారికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ క్లబ్ ఇలాగే కొనసాగుతూ జిల్లాలో మొట్టమొదటి స్థానాన్ని ఉంచుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. లాంగ్ లివ్ లయన్స్. నేను ఈ లయనిస్టిక్ ఇయర్ 2025-26కి ఎల్సీ అండ్ నల్గొండ డైమండ్ క్లబ్ నుంచి ఏకగ్రీవంగా ఎలక్ట్ చేసినారు. అందుకు నేను ప్రత్యేకంగా మా లయన్స్ క్లబ్ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ సంవత్సరం చేపట్టవలసినటువంటి ప్రతి కార్యక్రమాలు గురించి వారు మా సభ్యులు ఆదేశాల సహాయ సహకారాలతోటి గవర్నర్ గారి ఆదేశాలు మరియు జాతీయ ఇంటర్జాతీయ వాళ్ళ యొక్క ఇయర్ ప్రోగ్రామ్స్ బట్టి గవర్నర్ గారి ఆదేశాల మేరకు మేము నిర్వర్తిస్తామని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. అట్లాగే బడుగు బలహీన వర్గాలు ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో అటువంటి విద్యార్థులకు వారి అభ్యున్నతి కొరకు కావలసినటువంటి ఏ సదుపాయాలైనా పోయి మా క్లబ్ దృష్టికి తెచ్చినట్లయితే అటువంటివన్నీ మా సహాయ సహకారాలతోటి ఫుల్ఫిల్ చేస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాము. అట్లాగే ప్రతినిత్యము ప్రభుత్వ ఆసుపత్రిలో మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమం కింద అన్న వితరణ చేస్తున్నటువంటి కార్యక్రమానికి మేము మా క్లబ్ ద్వారా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాము. అట్లాగే ఈ మా క్లబ్ యొక్క ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులను కంటిన్యూ చేయడానికి మా సభ్యులందరి సహకారంతో తప్పకుండా ఇంకా ఎంతో మంచి పేరు రావడానికి ప్రయత్నిస్తామని చెప్పేసి, కృషి చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. 16th చార్టర్ నైట్ 17th ఇన్స్టాలేషన్ కార్యక్రమం ఘనంగా జిఎల్ గార్డెన్ దేవకొండ రోడ్లో జరిగింది. మరి ఇది 16 సంవత్సరాల క్రితం స్థాపించబడి 23 మంది చార్టర్ సభ్యులతో ప్రారంభించబడి ఈరోజు 227 సభ్యులతో దాదాపు 200 మంది మరి అదనంగా చేర్చి ఈ క్లబ్ దాదాపుగా డిస్ట్రిక్ట్లో నెంబర్ 1 స్థానంలో, మల్టిపుల్లో 3వ స్థానంలో ఉండి అనేక కార్యక్రమాలు, మరి మంచి కార్యక్రమాలు, మరి ప్రాజెక్టు వర్క్స్ చేసుకుంటూ ఈ క్లబ్ ఎంతో ముందంజలో ఉంది. మరి ఎంతో ఐక్యమత్యంగా, మరి క్రమశిక్షణగా ఉండి ఈ క్లబ్ ఈ డిస్ట్రిక్ట్లోనే నెంబర్ 1 స్థానాన్ని ఆక్రమించింది. మరి దీనికి మేము గర్వపడుతున్నాం. దీనికి ప్రెసిడెంట్గా ఉండటం నాకు చాలా గర్వకారణంగా ఉంది సార్. మరి ఇలాగ ఈ క్లబ్ ఇంకా ముందుకు నడిపిస్తామని, ఇంకా సభ్యులతో పాటు కార్యక్రమాలు కూడా పెంచుతామని మరి తెలియజేస్తున్నాం.